వెల్కమ్ టు అనదర్ వ్లాగ్. ఈరోజు బయటకు వెళ్తున్నాం, చెప్పినా కదా ఆన్ యానివర్సరీ డేట్. కాకపోతే నేను మా హస్బెండ్ కాదు, ఇద్దరు తమ్ముళ్ళతో కూడా వెళ్తున్నాం. ఎక్కడికి వెళ్తున్నాం ఏమి అనేది వెయిట్ అండ్ వాచ్. వెళ్దామని అయితే వచ్చాం కదా, బస్ స్టేషన్లో బస్ కోసం వెయిట్ చేస్తుంటే ఆఫ్టర్ 10 minutes మా బస్ అంకుల్ అయితే వచ్చాడు. పడుకొని నిద్రపోతున్నాడు, మీకు చూపిస్తూ ఉండండి. చూడండి పడుకున్నాడు ఆయన. ఇంకా పడుకొని లేచి ఒక 10 నిమిషాల తర్వాత ఎత్తాడు. మేము పాస్ట్ 20 minutes నుంచి బస్ కోసం వెయిట్ చేస్తున్నాం. మా వాళ్ళు చూడండి. బాబు బాబు హాయ్ చెప్తుండ్రు ఏంద్రా. ఇప్పుడే బస్ దిగి ఇల్ఫర్డ్ హై స్ట్రీట్కి అయితే వచ్చాము. ప్లాన్ ఏంటి అని చెప్పి మా హస్బెండ్ రివీల్ చేస్తాడు. ఓకేనా రా? ఓకే ఓకే. ఏరా నేను బ్యాగ్ కొంటావా నాకు? వాడు చూడండి, వాడు గర్ల్ ఫ్రెండ్కి బ్యాగ్ కొంటాడంట. ఫ్రెండ్స్ నాట్ గర్ల్ ఫ్రెండ్, గర్ల్ బెస్టీ. నువ్వు కొనవా నాకు? మరి ఉన్న బ్యాగే ఈయన మోస్తుండు. మాల్ నుంచి అయితే బయట వెళ్తున్నాం. అక్కడ పిల్లలు ఆడుకోవడానికి ప్లే ఏరియా, చిన్న మాల్ ఇది, మరీ అంత పెద్దదేం కాదు. కాకపోతే షాప్స్ కూడా బాగానే ఉన్నాయి. మా గోటు మాల్ అనమాట. మాకు ఏది కావాలన్నా ఈ మాల్లోకి వస్తాం. అంతే కదరా భరత్? అంతే అంతే అక్క. గట్టిగా మాట్లాడండిరా, మా కెమెరా మాకు మైక్ లేదు, బిగినర్స్ ఇది, వినిపించాలి మాకు. వినయ్, వంశీ, నీకు పిల్లలు పుడితే ఇంట్లో కూర్చోబెడతావా? నా పిల్లలు ఇంకా బాగా మంచిగా పెద్దగా ఉండేవాళ్ళు. వాళ్ళ నుంచి అయితే బయట వచ్చేసాము. డైరెక్ట్ మంచి ఇండియన్ రెస్టారెంట్ దూరి బ్రేక్ఫాస్ట్ చేస్తాం. ఇల్ఫర్డ్ స్టేషన్ చూస్తారా? అవునండి చూపిస్తాం. ఇల్ఫర్డ్ స్టేషన్ అండ్ ఇది ఇల్ఫర్డ్ స్ట్రీట్, ద మోస్ట్ డేంజరస్ స్ట్రీట్ ఇది. అస్సలు రాకండి ఎవరన్నా ఇక్కడికి రావాలంటే. వచ్చినా మీ వస్తువులు జాగ్రత్తగా చేతిలో పెట్టుకొని, చేతిలో కూడా కాదు జోబుల్లో పెట్టుకోరండి, మొత్తం దొంగలే. ఇప్పుడే వచ్చాము బ్రేక్ఫాస్ట్ చేద్దామని. మంచి ఇండియన్ రెస్టారెంట్కి అయితే వచ్చాము. ఎక్కడ అంటే మన ఇల్ఫర్డ్ స్టేషన్ నుంచి కొంచెం బయట వస్తే యమ్మీ దోశ అని చెప్పి ఒక రెస్టారెంట్ ఉంది. మేము నార్మల్గా అయితే శర్వనా భవన్కి వెళ్తాం. ఫస్ట్ టైం ఇక్కడ ట్రై చేద్దామని చెప్పి ఇక్కడికి వచ్చాము. అంబియన్స్ అయితే కూడా చాలా బాగుంది ఇక్కడ. ఫోటో వచ్చేసింది. భరత్, నువ్వేం ఆర్డర్ చేసావురా? నాది తెలుగు థాలి. ఏమేమి ఇచ్చిండ్రా? పేర్లు నాకు అంత తెలియదు కానీ ఇవైతే ఇచ్చారు. మంచిగా పప్పు ఇచ్చారు, పప్పు పొటాటో ఫ్రై. ఎంజాయ్. వినే నీదే తాళిరా? నార్త్ ఇండియన్ థాలి. నీ పూరి ఎక్కడ పోయా? ఇంకా రాలే. ఆలూ కర్రీ, చోలే భటూరే, నైస్. దాల్, రసం ఇచ్చిండ్రా నార్త్ ఇండియన్ లో. పెరుగు, నిమ్మకాయ. తినేసావా పన్నీర్? వంశీ నాన్న నీదే తాళి. నీవి కూడా సేమ్ ఉన్నాయి, కాకపోతే ఐటమ్స్ అన్ని వన్ వినయ్ కదా, అన్ని సేమ్ ఇదే. కాకపోతే చపాతి, ఆయనకి పూరి. నాది వచ్చి మద్రాసి తాళి. ఐటమ్స్ ఏదో నాకు తెలియదు గాయస్, మీకు తెలిస్తే కమెంట్ చేయండి. ఇదేంటి? మీ పూరి వచ్చిందా? భలే ఉన్నాయి వీరే నీ పూరీలు. పూరీలు వంగినట్టు వంగింది. ఇప్పుడే తినడం అయితే అయిపోయింది. మా వాళ్ళు బిల్లు కట్టడానికి వెళ్ళారు. నువ్వు ఎందుకు హ్యాండిక్యాప్ దానిలో పోయినావు? అది హ్యాండిక్యాప్ కాదు. అది అవును హ్యాండిక్యాప్ కాదు. స్టేషన్కి అయితే వచ్చేసాం. ఎక్కడ దిగుతాం ఇప్పుడు? మాట్లాడరా? థర్డ్లోకి ఫారింగ్టన్లో దిగాను. ఇప్పుడు ఇక్కడ నుంచి ఎక్కడికి?
అదే ఎక్కడికి? సెయింట్ పాల్ చర్చ్కి వెళ్తున్నాం. స్ట్రీట్ సారీ. దిగి స్టేషన్ నుంచి బయట అయితే వచ్చాము. ఇక్కడ వ్యూ అంతా చాలా బాగుంటుంది. అరే ఎలా ఉందిరా ప్లేస్? ప్లేస్ ఎలా ఉంది? హ్యారీ పాటర్ షూటింగ్ ఇన్న తీసింది. నువ్వేనా డైరెక్ట్ చేసింది? వైబ్ అయితే ఫుల్ ఎస్థెటిక్ ఉంది. మా వాడు ఫోటో సెషన్ కూడా స్టార్ట్ చేసేసాడు. ఓసారి ఫోటో చూపివా నువ్వు భరత్కి తీసింది? క్రేజీ క్రేజీ ఉంది. వైబ్స్ అయితే చాలా బాగుంది. మేము డెస్టినేషన్కి రీచ్ అవ్వకముందే ఒక ఫోటో షూట్స్ అయిపోయాయి, వీడియో షూట్స్ అయిపోయాయి, అన్నీ అయిపోయాయి. ఇప్పుడు నడుచుకుంటూ సెయింట్ పాల్ చర్చ్కి అయితే వెళ్తున్నాం. మా వాళ్ళు అలా మధ్య మధ్యలో ఆగిపోతుంటారు. ఈయనేమంటే నాకన్నా ముందు పోతుంటాడు. వంశీ పిలుస్తాను. వీళ్ళకి ఏం కనిపించిందో మళ్ళీ పిలుస్తున్నారు. కథలు పడితే ఎక్కితేనే మెట్లు ఎక్కినట్టు ఉంటుందా మీకు? ఫుల్ టైర్డ్ అయిపోయాం అందరం నడిచి. మా వాడు ఎవరికిరా భరత్ అది చూడండి, వాడు ఎవరితోనో మాట్లాడుతుండు. వినయ్ మనం వెళ్దాం ముందరికి. వినయ్ బాబు వదిలేసి వెళ్ళిపోతారు అయ్యా వీళ్ళు. వీళ్ళతో పాటు నేను వచ్చానని కూడా గుర్తించారు. లొకేషన్ అంటే ఇది. నాకు ఇప్పుడు యాక్చువల్ లండన్ వైబ్స్ అయితే వస్తున్నాయి నేను వచ్చిన 5 monthsకి. ఎందుకు వంశీ ఇన్ని రోజులు నన్ను ఈ ప్లేసెస్కి తీసుకురాలేదు? ఐ ట్రై టు బ్రింగ్ యూ బట్ నువ్వే రావట్లేదు. నేను రావట్లేదా? బెడ్ దిగి బయట రావట్లేదు. ఇప్పుడు వచ్చాను కదా, ఇప్పుడు అట్లీస్ట్ నాతో కలిసి తిరుగు. నువ్వు ఒక చోట వాళ్ళు ఒక చోట వెళ్ళిపోతే ఎవరు? మీ తాత. ఇది చర్చ్. హాయ్ రా. నాకు పిజన్ హాయ్ చెప్పింది తెలుసా? అన్పేడ్ ఆర్టిస్ట్ అంటారు చూడు, అలా పిజన్ ఈ కెమెరా ముందరికి వచ్చిపోయింది. క్లైమేట్ మనం వచ్చిన టైమింగ్ ఏమో కానీ సూపర్ ఉంది. యాక్చువల్లీ నేను రాలేదని చెప్పి చాలా డిసప్పాయింట్ అయ్యా. వంశీతో మాట్లాడని కూడా మాట్లాడలేదు. నైట్ అలిగేశాను, నన్ను తీసుకెళ్ళలేదు నువ్వు నా యానివర్సరీ రోజు బయట అని చెప్పి. కాకపోతే ఈరోజు వచ్చిన దానికి ఐ ఫీల్ వర్త్ ఇట్. అంతే కదరా వినయ్? అందుకే ఎప్పుడైనా సరే భర్త మాట వినాలి. అప్పుడప్పుడే వినాలి. అప్పుడప్పుడు వింటేనే బాగుంటుంది. మరీ ఎంతసేపు అబ్బాయిల మాట వినకూడదు. మా మాట వినండి. దేంట్లో మీకు అసలు ఆ లుక్ చూసారా? గుర్తుపెట్టుకో, నువ్వే అన్నావు, చాలాసార్లు అన్నావు నా భార్య మాట వినుంటేనే బాగుండేది అని.
అయితే వీళ్ళు ఘోరంగా నడిపిస్తున్నారు. జాలి లేదా నా మీద? ఎందుకు నన్ను ఇట్లా నడిపిస్తున్నా? కావాలన్నప్పుడు ఎంజాయ్ చేయాలి. ఈ హీల్స్ వేసుకొని ఎంత కష్టంగా ఉంది తెలుసా? నేను హీల్ చేసుకోమని నేను చెప్పాలి. అలాంటప్పుడు ఫ్లాట్స్ కొనియాలి, చెప్తే సరిపోదు. కొనియమని చెప్పండి. కొనుక్కో అని చెప్పి తీసుకెళ్ళినప్పుడు నాకేం నచ్చలేదు, నాకు వద్దని చెప్పి అంతే కదా, డబ్బులు వేస్ట్ ఎందుకు? నచ్చితేనే తీసుకోవాలి. కొనిస్తానని చెప్పి తీసుకెళ్ళడం, తీసుకెళ్ళాను. తీసుకోకపోవడం ఎవరికి మిస్టేక్? సరేలే, అడిగాను చూడు, దాంతో నేను కొట్టుకోవాలి. రా వెనక్కి రా. ఈ ప్లేస్కి ఎందుకు తీసుకొచ్చాడంటే, రిలేషన్షిప్లో ఉన్నప్పుడు అతను ఇన్స్టాగ్రామ్లో ఒక పోస్ట్ పెట్టాడు, ఈ బ్రిడ్జ్ పైన వాక్ చేస్తూ వెళ్ళడం. నేను అప్పుడు అడిగా కదా, ఆ ప్లేస్కి తీసుకెళ్ళు, సేమ్ పోస్ట్ నేను రీక్రియేట్ చేయాలి అని చెప్పి. సో సార్ గారు దాన్ని మైండ్లో పెట్టుకొని ఈరోజు నన్ను ఇక్కడికి తీసుకొచ్చాడు. నేను ఎక్కడికి తీసుకెళ్తాడు అబ్బా, ఏంది ఏంది అనుకున్నా. నేను నాకు హ్యాపీ. నాకు అసలు లండన్ వైబ్స్ యాక్చువల్గా ఇప్పుడు స్టార్ట్ అయింది. నాకు చాలా నచ్చింది చెప్పాలంటే. ఫస్ట్ నేను ఎక్కడ ఫీల్ అయ్యానంటే హ్యాపీగా అక్కడ చర్చెస్ దగ్గర. ఎందుకు స్టాప్ అయ్యారు? దిస్ ఇస్ ద ప్లేస్. ఓ మై గాడ్, ఇట్స్ టైమ్ ఫర్ ఫోటోస్. ఓకే, మిషన్ అయిపోయింది. ఇంకా ఈ బ్రిడ్జ్ క్రాస్ చేస్తూ అటు సైడ్ వెళ్ళాలి. ఇప్పుడు బ్రిడ్జ్ క్రాస్ చేసి మనం లండన్ దగ్గరికి అయితే వెళ్తున్నాం. ఇక్కడ మనం బోట్స్ కూడా వెళ్ళొచ్చు, లైక్ ఊబర్లో బుక్ చేసుకోవాలి. ప్రజెంట్ అయితే వెళ్దాం అనుకున్నాం కానీ క్లైమేట్ కూల్గా ఉంది, నా వల్ల కావట్లేదు, ప్లస్ టైర్డ్ అవుతుంది. సో వీఆర్ ప్లానింగ్ దట్ ఫర్ నెక్స్ట్ టైం. నాకు దాని పేరు గుర్తు రావట్లేదు. నానా, దాని పేరు ఏదో చెప్తావు కదా, ఏంటి? వాట్ కెన్ యూ ప్లీజ్ రిపీట్? షార్డ్ అంట. సారీ గైస్, తప్పు ప్రొనౌన్స్ చేస్తుంటే నేను. 40 pounds ఫర్ 1 visit. 40 pounds అంట. మేము యాక్చువల్లీ బోట్ చూసాము, చెప్పాను బోట్ చూసాము వెళ్దాం అనుకోని. టైర్డ్ అయిపోయాము. ఊబర్లో బుక్. ఇంకా టైర్డ్ అయిపోయాను నేను. లండన్ ఐకి వేరే వెళ్ళాలి. లైటింగ్ తగ్గే ముందు లండన్ ఐకి వెళ్ళి అక్కడ కొన్ని ఫొటోస్ తీసుకోవాలంట. పిల్లలు పిడుగులు ఒక్కొక్కడు ఒక్కొక్క మూలలో ఉన్నాడు. ఎవడెక్కడ ఉన్నాడో ఎత్తుక్కోవడానికి సరిపోతుంది. మీకు టవర్ బ్రిడ్జ్ చూపిస్తా, ఇక్కడ నుంచి చాలా దూరంగా అనిపిస్తుంది. అదే లండన్ టవర్ బ్రిడ్జ్. మన బుక్స్లో అంతా చూస్తాం కదా, మేము ఆల్రెడీ చూసేసాము, అందుకే ఈరోజు వెళ్ళట్లేదు. లండన్ ఐకి వెళ్తున్నాం. లండన్ బ్రిడ్జ్ ఇస్ ఫాలింగ్ డౌన్. ఎప్పుడన్నా తీసుకెళ్ళానా దానికి, షార్డ్కి? నెక్స్ట్ మంత్ 11th మన ఫ్లైట్. వెళ్ళేలోపు తీసుకెళ్తాం. చాలా పెండింగ్ ఉన్నాయి ఆ లోపు తీసుకెళ్ళడానికి, షాపింగ్ చేయడానికి. ఏది కవర్ చేపిస్తాడో నాకైతే అసలు. షాపింగ్ మాత్రం నన్ను ఇన్వాల్వ్ చేయదు. లేడీ షాపింగ్ చాలా కష్టం. నేను అందుకే పెద్ద టెండర్ ఏం వేయలేదు. నాకు కొన్ని బ్యాగ్స్ కావాలి, కాస్మెటిక్స్ కావాలి. నేను కాస్మెటిక్స్ కూడా పెద్దగా అసలు ఎప్పుడో ఒక్కసారి మేకప్ వేస్తాను. నేను అందరిలాగా రెగ్యులర్ మేకప్ అయితే వేయను. చూడండి, కమెంటింగ్ చేసుకుంటూ వెళ్తున్నారు. కాస్మెటిక్స్, కొన్ని బ్యాగ్స్ తీసుకోవాలి అని చెప్పాను. ఇంతవరకు షాపింగ్ అయితే వెళ్ళలేదు. అదొక బ్యాగ్ ఉంది, దాన్ని పట్టుకుని చూపిస్తాడు, ఈ బ్యాగే వాడట్లేదు, నీకు బ్యాగులు అవసరమా అని. బాబు కూడా లవ్ సక్సెస్ అవ్వాలని నాకు బేగం వేపిద్దాం. ఇట్లా బ్రిడ్జ్ పైన వినాయక్ కూడా ఒకటి వేపిద్దాం. నువ్వు ఒకటి వేస్తావా? నువ్వు వేయకపోయినా నేను నీతోనే ఉంటా బీగం లాగా. డోంట్ వరీ. నువ్వు బీగం, నేను తాళం. వాట్ ఎవర్. ఎవడన్నా బీగాలు వేయాలంటే రండి అయ్యా. బ్రిడ్జ్ అంతా ఖాళీగా ఉంది. బ్రిడ్జ్ అంతా బీగాలు వేసుకుంటా పోండి. ఎంతమంది కావాలో అంతమంది అన్ని బీగాలు వేసుకోండి కదా. బీగం వేపియాలని అది వీడికే.
ఇందులోకే మేము బోటింగ్ వెళ్ళాలనుకున్నాం ఊబర్లో బుక్ చేసుకొని, కాకపోతే ఇప్పుడు వెళ్ళాలనుకోవట్లేదు. ఇప్పుడు అక్కడ నుంచి వాక్ చేసుకుంటూ ఏ స్ట్రీట్కి వెళ్తున్నాం? స్ట్రీట్ ఏది ఇది? లండన్ బ్రిడ్జ్కి వెళ్తాం. లండన్ ఐకి వెళ్తున్నాము. లండన్ బ్రిడ్జ్ దగ్గర బస్ లండన్ బ్రిడ్జ్ దగ్గరికి వెళ్ళి లండన్ ఐకి బస్ ఎక్కాలా? 381 ఎక్కాలి. వాటర్లో దిగి మళ్ళీ అక్కడ నుంచి 7 minutes వాక్. 5 minutes. ఓకే. నడిచి నడిచి కాలు నొప్పేస్తుంది అయ్యా. స్టేషన్కి వచ్చేసాం. బస్ కోసం వెయిటింగ్. ఎంతసేపులో ఉందిరా బాబు బస్సు? చూడండి. నేను ఎందుకు తొంగి చూస్తున్నావు? కాళ్ళు ఘోరంగా నొప్పి పెడుతున్నాయి. బస్ అయితే ఎక్కాను. ఇక్కడ నుంచి ఎన్ని స్టాప్స్ నానా? 6 స్టాప్స్ తర్వాత దిగి మళ్ళీ వాక్. మన ఏరియాలో బస్సెస్ ఇన్ కేస్ మనం కార్ తీసుకొని రావాలన్నా ఇది లో ఎమిషన్ జోన్ అన్నమాట. ఓకే. సో ఇక మనం ఏ కార్ పడితే ఆ కార్ తీసుకొని వచ్చేసామంటే డ్రైవ్ చేస్తే ఇక్కడ ఫైన్ పడుతుంది. కారణనా మోస్ట్ ఆఫ్ ద పీపుల్ వచ్చి పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ ఎందుకంటే ఫైన్స్ అంటే మనలాగా 5,000 2,000 అలా ఉండాలి. ఒక్కొక్కసారి పేలిపోద్ది అందరికి. కారణనా బస్సులు మనకేంటి సిగ్నల్ జంప్ చేశారు అంటే 600 400 అట్లా పడుతుంది. ఇక్కడ ఒక్కసారి సిగ్నల్ జంప్ కానీ లేకపోతే రాంగ్ రూట్లో వచ్చినా ఇట్లా చేసినా కూడా 70 to 100 pounds 120 pounds. మొన్న రీసెంట్గా బెస్ట్ ఎగ్జాంపుల్ వచ్చి వినయ్ జస్ట్ దోశ తిందామని చెప్పేసి ఆ టైమింగ్స్లో ఆ రూట్లోకి అలో లేదు వెహికల్స్. వెళ్ళాడు 80 pounds ఫైన్ అని చెప్పేసి లెటర్ వచ్చింది కదా. పాపం 3 రోజులు అన్నం తినలేదు బిడ్డ. నాకే బొక్కలు పడాలా అన్నట్టు ఫీల్ అయిండు. కాదు, నాకు మన ఏరియాలో బస్సులు ఈడ డిఫరెంట్ ఉన్నాయి కదా. సో డిపెండ్స్ ఆన్ ఏరియా బట్టి. ఇప్పుడు సెంట్రల్ లండన్లో కొంచెం ఇదిగా ఉన్నాయి బస్ చాలా. అక్కడ వెహికల్స్ ఛార్జింగ్ పాడ్స్ ఉన్నాయి. మళ్ళీ మన బస్సులు పెద్దవి, ఇవి మరి అంత సీటింగ్ స్పేస్ లేదు, చిన్న చిన్నది ఉంది. కానీ నీట్నెస్ పరంగా కానీ వెహికల్స్ అనేవి కొత్త వెహికల్స్ యూజ్ చేస్తారు అన్నమాట. ఓకే. బస్ దిగి ఇప్పుడు లండన్ ఐకి అయితే వాక్ చేస్తున్నాం. ఏ అవును తిరుగుతుంది. లాస్ట్ టైం వచ్చినప్పుడు కూడా మేము ఎక్కలేదు తెలుసా. ఇది ఇంత స్లో తిరుగుతుంది నానా. కాన్స్టెంట్గా ఒక దగ్గర నిలబడుకొని దాన్ని చూస్తూ ఉండు, అది మన మీద పడేలాగా ఉంటుంది. అర్థమైందా? కాన్స్టెంట్గా ఒక దగ్గర నిలబడుకొని దాన్ని చూస్తూ క్యా బోల్తే అని ఏమంటావు? దేవిక ఎందుకు ఇస్తున్నావు? ఐ లవ్ యూ. ఐ లవ్ యూ. ఐ లవ్ యూ. లవ్ యూ టూ రా రే బుజ్జి కన్నా. రే కన్నా బోండం. ఆఫ్టర్నూన్ అయిందంట గైస్. చెప్పరా మళ్ళీ. గుడ్ ఆఫ్టర్నూన్ గైస్. ఎక్కడ దొరుకుతారా సాయంత్రం అవుతుంటే? చూడండి 5 అవుతుంది. మా ఊర్లో ఆఫ్టర్నూన్ అంటారు. పువ్వు పైన అమ్మ ఏంది నీళ్ళు వస్తున్నాయి. వాడి కష్టాలు చూడరా. లండన్ ఐ దగ్గర ఉన్నాం. లండన్ ఐ
డేర్ అంట ఇక్కడ 4 o'clock బిఫోర్ టికెట్స్ తీసుకోవాలి 14 pounds ఈచ్ వన్ కి. సో ఇది వచ్చి లైవ్ షో అనమాట. అంటే దయ్యాలు మన మీదకి వస్తారా? అలా యాప్ ఉంటుంది. మా వండర్లాలో కన్నా హలోవిన్ డేస్ వచ్చి 18th October నుంచి స్టార్ట్ అవుతుంది, 2nd November వరకు ఉంటుంది. ఓకే. సో ఇన్ బిట్వీన్ ఆ డేస్ లో కొంచెం డిఫరెంట్ గా చేస్తారంట. ఓకే ఓకే. లైట్స్ చూసావా? ఇంకా స్టార్ట్ అయిపోయాయి కదా లైట్స్. తీసుకెళ్తా అన్నావు కదా. ఈవినింగ్ 5 o'clock స్టార్ట్ అయింది. ఇంకా ఈ లైట్స్ వేరు, క్రిస్మస్ లైట్స్ వేరు. క్రిస్మస్ లైట్స్ ది క్యాలెండర్ నీకు పెట్టాను అవును, ఇన్స్టాగ్రామ్ లో. అది రివీల్ చేద్దాం కొన్ని డేస్ తర్వాత. మనం వెళ్తాం కదా ఆ డేట్స్ లో మనం ఒక 2 dates మాత్రం చూడొచ్చు. ఓకే. సో రెస్ట్ ఆఫ్ దెమ్ వచ్చి మనం వెళ్ళిపోయిన తర్వాత స్టార్ట్ అవుతుంది. డిసెంబర్ లో స్టార్ట్ అవుతుంది కదా. నవంబర్ ఎండింగ్ అన్ని ఓపెన్ అయిపోతాయి. మన ఫ్లైట్ టేక్ ఆఫ్ ఇది ఆటోలు ఉన్నాయి నాన్న బ్రిడ్జ్ మీద. దట్స్ నాట్ ఆటోస్, రిక్షాస్. మా ఊరు నేను ఆటో అంటారయ్యా. ఇది దీనికి కూడా అంతేనా? ముందు తీసుకోవాలా టికెట్స్? ఇది కూడా అంతే. 4 o'clock క్లోజ్. ఇది నువ్వు పబ్లిక్ మధ్యలో వెళ్ళకాలి, ఫొటోస్ తీసుకుంటుండ్రు లోపలికి. అది 4 o'clock ముందు టికెట్స్ తీసుకోవాలంటరా. అక్కడ మీద చూడండి, అరే పైన చూడండి రా ఆటోలు చిన్న చిన్నవి. పూడిల్ పెరిగిస్తుంది పూడిల్. నా ఇక్కడ ఆల్మోస్ట్ పూడిల్సే ఎక్కువ ఉన్నాయి నా. ఇదేందా ఎగ్జైటింగ్ ఫ్యామిలీ అట్రాక్షన్ ఉందంట లోపల. అట్లా ఫోటో తీసుకుంటున్నా వాళ్ళు తీసుకున్నట్లు. నువ్వు సిగ్గుపడకు, మా ఆయనకు సిగ్గు ఎక్కువ అబ్బా. ఎంత బాగుందంటే మేము ఆచర్స్కి వెళ్ళినప్పుడు కూడా కరెక్ట్గా బెల్ కొట్టింది కదా నాన్న. ఇంతకీ 4కా? అక్కడ నుంచి ఇక్కడికి వచ్చేలో 5:30. ఇక్కడ కూడా బెల్ కొట్టింది. నా ఫేవరెట్ డెస్టినేషన్ ప్లేస్ ఇది. అటు సైడ్ తీసుకునేది అంటే అటు సైడ్ తీసుకో. ఇది తీసుకోవాలంటే ఇక్కడ ఫస్ట్ ఎక్కడ ట్రై చేద్దాం చెప్పండి, నువ్వే చెప్పు. వెళ్ళిపోతారు, మా ఫోన్లు గుంజేసుకుంటారు. డేకి లాస్ట్ డెస్టినేషన్ ఇది. చైనాటౌన్. ఏంటి డిమ్సమ్స్? ఏం చెప్పేది డిమ్సమ్స్ అంటే ఏంటది? నువ్వు మామూలుగా ఏం అడుగుతావు చైనాటౌన్కి? అది డంప్లింగ్స్. డిమ్సమ్స్. వాటిని డిమ్సమ్స్ అంటారు. ఓకే. ఇది పిక్టిలి సర్కస్ కదా? కాదా? ఎంబాక్మెంట్. డిమ్సమ్స్ అంటారు, డంప్లింగ్స్ అంటారు. మంచి చైనీస్ కిసైన్ తినడానికి వెళ్తున్నాం అంతేనా? ఎస్. దాని తర్వాత డైరెక్ట్ ఇంటికి. బిర్యానీ. మా హస్బెండ్ ఈస్ కుకింగ్ బిర్యానీ. నేను మంచిగా అన్ని నీట్గా సర్దేసి రెస్ట్ చేస్తాను అనమాట. How to help me? నో, ఆ ఒక్కటి అడుగు. ఇప్పుడే దిగాము బస్సు. చైనాటౌన్కి అయితే వచ్చేసాం. అలా చైనాటౌన్లో స్ట్రీట్స్ అన్నీ తిరిగి
లాస్ట్కి చైనీస్ కిచెన్ తిందాం అనుకుంటే మా వాళ్ళు మెన్యూ చూసి అది తింటే కక్కుతాం, అది చేస్తాం, ఇది చేస్తాం అని చెప్పి లాస్ట్కి మెడ్డీకి తీసుకొచ్చి కూర్చోబెట్టారు. మెడ్డీలో ఉన్నాం. టేబుల్ సర్వీస్ నెంబర్ 1, 1, 2. చైనా టౌన్లో కూర్చొని మెగ్డీ తింటున్నాం. సారీ, నో చైనీస్ కిచెన్. అంతా చేసింది ఈ బాబాయ్. నేనే ఈ లైట్ కింద స్మాల్ మీడియం స్మాల్ బూట్స్కి అయితే వచ్చాము. మా అన్నకి మంచి మాయిశ్చరైజర్ కావాలంట, బాడీ లోషన్. సో ఆయనకు తీసుకుందామని వచ్చాము. నాకు ఇది భరత్ కొనిచ్చాడు. బాగుంది. ఫైనల్గా ఇంటికైతే వచ్చేసాం. మెగ్డీలో తిని అక్కడ నుంచి 2 ట్రైన్లు మారాం కదా. 2 ట్రైన్లు మారి ఇంటికి వచ్చేలోపు టైం అంతా 9:15. మార్నింగ్ ఎంతకి వెళ్ళాం? 11 అయిపోయిందా? 11:30. 11కి వెళ్ళాం. మార్నింగ్ 11కి స్టార్ట్ అయ్యాం. ఇంటికి వచ్చేలోపు 9:15 అయిపోయింది. అందరం ఫుల్ టయర్డ్గా ఉన్నాం. అయినా కూడా ఇప్పుడు మా హస్బెండ్ బిర్యానీ కుక్ చేస్తాడు. వాళ్ళ తమ్ముళ్ళ కోసం బిర్యానీ అడిగారు. అంతే ఈ వ్లాగ్. ఇంకొక వ్లాగ్లో కలుద్దాం. బాయ్ ఎవ్రీవన్. వంశీ బాయ్ చెప్పు. బాయ్ ఫ్రెండ్స్. బాయ్ ఫ్రెండ్స్ అంటే ఫుల్ టయర్డ్ అయిపోయాడు పాపం బిడ్డ. మరి 5 kgs బ్యాక్